ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డానో లేకపోతే ఇష్టపడ్డానో వాటెవర్, ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్ ఓన్లీ. అంటే చాలా కాలం తర్వాత నేను సోలోగా సినిమా చేసి నా కాళ్ళ మీద నిలబడి, అంటే నేను భారం తీసుకుని పక్కన ఇద్దరు హీరోయిన్స్ మళ్ళీ ఆ మూడ్ తీసుకొచ్చి ఒక థ్రిల్లర్, ఫ్యామిలీ థ్రిల్లర్ అనేది చేస్తే నాకంటూ ఒక నీష్ వస్తుంది, నాకంటూ ఒక గుర్తింపు వస్తుందని చెప్పి పడిన ప్రయత్నం ఇది. బట్ అందరూ కష్టపడతారు, అలాగే మేము కూడా. ఎనీవే, ఐ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ ద ప్రెస్. మీరు కూడా వదలకుండా పాపం పిలిచినప్పుడల్లా వస్తూ ఉన్నారు, హెల్ప్ చేస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మా పరిమితం ఇక్కడి వరకే, అక్కడి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిది కాబట్టి మీ మీద డిపెండ్ అవుతున్నాం. సో థ్యాంక్స్ టు పిఆర్ వంశీ అండ్ శేఖర్ అండ్ #మనోజ్. వదల టైటిల్ అనేది నేను యాక్చువల్లీ మామూలుగా కార్తిక్కి చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ద సాంగ్ నాకు వచ్చిన ఐడియా మనీ హైస్ట్ నుంచి వచ్చింది. దాంట్లో ఉన్న మూడ్ తనకి చెప్పాను. సో ఆ మూడ్ తను క్యారీ చేసి లిరిక్, మరి వదలా అనే పదం ఎవరు వాడారో నాకు తెలియదు. కార్తిక్, నువ్వా లేకపోతే లిరిసిస్ట్? సో అలా వచ్చింది ఆ టైటిల్. సో నేను పెట్టలేదు, వాళ్ళు పెట్టారు ఈ టైటిల్. అండ్ వదల, గీతా భగత్ గారు, యూఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, కీప్ ఇట్ అప్, గుడ్ యాంకరింగ్. ఆవిడ చెప్పినట్టు వదల అనేది చాలా క్యాచీ టైటిల్, బికాస్ ప్రతి ఒక్కడు ఏదో ఒకటి వదల. మిమ్మల్ని అడిగితే ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఉంటుంది వదల అనేది. సో ఆ వదలపోవటం అనేది ఒక కిక్ అనమాట. కిక్ కాదు, అలవాటు, మరి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇవాళ ఎట్లా అయిపోయిందంటే మనకి పబ్లిక్లో కూడా దే డూయింగ్ రీల్స్ ఆన్ వదల.